ఎంతైనా టైం 12 అయిపోయిందా? అయ్యే బాబాయ్, ఆఫీస్లో సాగు కొట్టేస్తున్నారా బాబు. సర్లే, ఇప్పుడు ఎలాగో 12 అయింది కదా, రేపు పొద్దున్నే లేవాలి. మళ్ళీ నేను 8 hours పడుకోపోతే రేపు పొద్దున్న మనకి మిషన్ పని చేయదు. పని చేస్తా, 9కి పెడతానులే. ఇంకా సో ఇప్పుడు టైము 7 పెడదాం అంటావా? 7 అంటే మరీ ఏదో సరిపోదు. సరే 8కి పెడదాం. ఎలాగో దాన్ని అప్సెట్ చేస్తాం కదా, అప్సెట్ చేసేది మంచిగా అప్సెట్ చేద్దాం. అందుకని 9కి పెడతానులే నేను. ఓకే సరే, 9కి పెట్టి హ్యాపీగా 9 hours వేద్దాం. సర్లే అయితే మరి 9కి అయితే అలారం పెట్టేశాను. కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించిద్దంటావా? అది అవదమ్మా. ఫోన్ దాని దగ్గరలో పెడదాం, జస్ట్ ఈ పిల్లో పక్కన పెడదాం. అమ్మా అయ్యి బాబు, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. మగుడు ఎన్నింటికి వచ్చాడో ఏం చేస్తున్నాడో తెలియని పిచ్చిదానిలా కనపడుతున్నాను నేను. నువ్వు లేట్గా వచ్చినా ఎప్పుడు వచ్చినా నువ్వు వచ్చే వరకు నాకేమో నిద్ర అట్టదు. ఇది ఓవర్ యాక్షన్ ఏంటో అలారం దగ్గర ఏంటో చేసాడు, కొంపదీసి లేట్. 9కి ఎట్టాడు అలారం. 9కి ఎడితే పిల్లల్ని అయ్యి ఎవరు పంపిస్తారమ్మా? నా మీద తోసేద్దాం అనుకుంటున్నాడా? ఓహో, నేను అంత పిచ్చిదాన్ని ఏమీ కాదు. 9కి లేపేసి 8 పిల్లలకి స్కూల్ కదా 8కి. బాబా పిల్లలకి స్కూల్ 8కి అంటే కనీసం 6కి లేగితే కానీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాత్రూంలోకి గంటలు కూర్చుంటాడు. ఆ బాత్రూంలోనే సరిపోద్ది గంట. అయితే కనీసం 6కన్నా పెడితే గంట బాత్రూంలో కూర్చుంటాడు, గంట పిల్లల్ని రెడీ చేస్తాడు, 8కి స్కూల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ 6కి పెట్టే అప్పుడే గురకేసేస్తున్నాడు మా వాడు. అమ్మయ్య ప్రశాంతంగా పడుకోవచ్చు. అసలే నాకు నిద్ర ఉండాలి ఎక్కువ.